ప్రస్తుతం మనం గాంధీ భవన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఓయూ స్టూడెంట్ ఆస్మా గారు అంటే గాంధీ భవన్ నాయకులకి రాఖీ కట్టడానికి వచ్చారు. అసలు రాఖీ కట్టారు, గిఫ్ట్ ఏమి ఇచ్చారు మరి? గిఫ్ట్ నోటిఫికేషన్స్ ఇస్తామన్నారు. గిఫ్ట్ అంటే ఇట్లా గిఫ్ట్ అంటే నగదు ఇలాంటివి ఇస్తారని అనుకుంటారు కదా, అలాంటివి ఏం లేదు. మేము కూడా అనుకోకుండా వచ్చినాము, సడన్ గా వచ్చి వాళ్ళకి చెప్పినాము, చనగన్ దాయకర్ అన్నకి అన్న మేము కూడా వస్తాము, వచ్చి రాఖీ కడతామని చెప్పేసి చెప్పినాము. సరే ఎలాగో ప్రశాంతత వాతావరణంలో రండి, ఎలాంటి ఉద్వేగాలు ఇలాంటివి చేయకండి, ఎందుకంటే మీరు వస్తున్నారంటే భయపడే అవకాశాలు ఉంటాయి కాబట్టి చూసుకోండి అంటే సరే అన్న చూసుకుంటాము, ఎలాంటి గొడవలు ఏం లేవు, పండగ వాతావరణం సాంప్రదాయంగానే జరుగుతుంది, ఎలాంటి గొడవలైతే ఏం చేయమని చెప్పి చెప్పినాం. మరి కాంగ్రెస్ నాయకులకు భయపడే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? మేమా? వాళ్ళు మాకు భయపడుతున్నారు, మేము వాళ్ళకి భయపడతలేము. నా మొహం చూడగానే అక్కడే ఆపేసిరు వాళ్ళు. లేదు రాఖీ కట్టడానికి వచ్చిన అని చెప్తే అప్పుడు రాఖీలు చూసిన తర్వాతనే వాళ్ళు మరి చనగన్ దాయకర్ అన్నకు ఫోన్ చేసిరు, ఇక్కడ స్టూడెంట్స్ వచ్చిరు మరి రాఖీ కట్టడానికి అంటే సరే రమ్మని చెప్పండి అని చెప్పేసి వాళ్ళు చెప్తే అప్పుడు లోపలికి వచ్చి రాఖీ కట్టే పరిస్థితి. ఇక స్వేచ్ఛాపాలన అంటారు కానీ ఓకే ఉంది అనిపిస్తుంది, కానీ వాళ్ళ పర్మిషన్ తీసుకొని లోపలికి వచ్చే పరిస్థితి ఏర్పడింది ఈరోజు. అదొకటి బాధ అనిపించింది నాకు. అంతకుముందు అట్లా లేకుంటుండే, డైరెక్ట్ వచ్చేటోళ్ళం. ఇప్పుడు కొంచెం అక్కడిక్కడ మూవ్మెంట్స్ చేస్తున్నాం కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. లేదు, దేని దానికే ఉంటది, సాంప్రదాయం సాంప్రదాయమే, పండగలు పండగలే, కొట్లాటలు కొట్లాటలే, దేని దానికే ఉంటది. మళ్ళీ రేపటి నుంచి నిరుద్యోగుల కోసం కొట్లాటం అయితే జరుగుతుంది. ఎవరెవరు కట్టారు మీరు రాఖీ ఇక్కడికి వచ్చినారు? అక్కడ చనగన్ దాయకర్ అన్న ఒక్కరే నాకు తెలుసు, మిగతా ఎవరో కాంగ్రెస్ పెద్దలు అందరూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా కట్టడం కోరడం జరిగిందా మరి మీ నిరుద్యోగుల తరపు నుంచి? అడిగినాము, ఇది నిరుద్యోగుల రాఖీ, మరి నిరుద్యోగులకి మీరు ఏం హామీ ఇస్తారో చెప్పండి అంటే ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్స్ తెచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తాము, ఎలాంటి గొడవలు మీరు చేయకండి, అలాగే ప్రతిపక్ష పార్టీలకి మీరు మద్దతు వాళ్ళకి ఇవ్వకండి, వాళ్ళ వలలో మీరు చిక్కుకోకండి అని చెప్పేసి చెప్పారు వాళ్ళు. నిరుద్యోగుల తరపు నుంచి మీరు ఎంతో పెద్ద అంటే ఉద్యమాల టైప్ లా చేస్తా ఉన్నారు కదా, మీకు ప్రతిపక్షాల నుంచి ఏమైనా వస్తున్నాయా సానుభూతి లాంటివి? ప్రతిపక్షాల నుంచి వస్తాయి సానుభూతులు, ఎందుకంటే వాళ్ళు కూడా గద్దెనెక్కాలి కదా, ఖచ్చితంగా వస్తాయి సానుభూతులు. కానీ ఎవరిని నమ్మాలని చెప్పేసి నిరుద్యోగులు డిసైడ్ చేసుకోవాలి. అది మేము ఎవరిని నమ్మాలని చెప్పేసి మేమందరం డిసైడ్ చేసుకోవాలి. చెప్పేవాళ్ళు చాలా చెప్తారు, మేము డిసైడ్ చేసుకొని ఇప్పటివరకు అయితే నిరుద్యోగులుగానే కొట్లాడుతున్నాం. సంప్రదింపులు అయితే జరుగుతాయి, కొట్లాడండి, ఇంకా గట్టిగా చేయండి ప్రయత్నాలు అని చెప్పేసి చెప్తారు. అంతే. తెలంగాణ నిరుద్యోగులకి నేను ఏం చెప్తున్నా అంటే ఖచ్చితంగా మనకి నోటిఫికేషన్స్ ఇప్పుడు వస్తాయా లేదా అయితే చెప్పలేని పరిస్థితి. ఈ రోజు పండగ కాబట్టి వాళ్ళకి కూడా నిరుద్యోగుల రాఖీ కట్టాలి వాళ్ళకి, కాబట్టి నేను ఇక్కడికి వచ్చిన మీ అందరి తరపు నుంచి నేను కట్టిన నిరుద్యోగ రాఖీ అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి చేరింది. ఇప్పుడు వాళ్ళు మనకి నిజంగా బహుమానంగా నోటిఫికేషన్స్ ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి అది వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నాం.